మనం. అంత ప్రేమ రైతులంటే. అందుకేనా అండి రైతులకి 2014లో మేము సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి పసక్కిని వెన్నుపోటు పొడిచింది. అందుకే కదండి. ఎస్, ఇంకా చెప్తున్నా అండి, అత్యంత పారదర్శకమైన పాలన. వాళ్ళ ప్రజలందరూ అత్యంత సంతోషంగా ఉన్నారు, అసలు ఇబ్బందులే లేవంటున్నారు సార్ ఆయన తాతంశెట్టి నాగేంద్ర. సార్ ఇది క్వశ్చన్ నెంబర్ 69 రాజ్యసభ క్వశ్చన్ అవర్ సార్. క్వశ్చన్ నెంబర్ 69 వాళ్ళ శాఖ గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా శాఖలు ఎందుకు. మీ పవన్ కళ్యాణ్ కల్పిత నటుడు కమ్ కల్పిత నాయకుడు వెలగబొడిచే శాఖ గురించేనే మాట్లాడుతా ఉన్నా. ఆ శాఖ గురించి క్వశ్చన్ సార్. ఏమి ఎందుకంటే శ్రీ డెరిక్ కొబ్రియన్ అనే అతను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 69 25/7 మొన్న 25వ తారీఖు అడిగారు క్వశ్చన్. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి MGNRGS లో నిధులు ఎన్ని, ఏదైతే బిల్లులు పెండింగ్ ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగారు సార్. అడిగితే మన రాష్ట్రం సార్ నెంబర్ 1, దేశంలోనే నెంబర్ 1 సార్. ఓన్లీ ఉపాధి కూలీలకు ఉండే పెండింగ్ బిల్లులు 2103 కోట్ల రూపాయలు. అది కాకుండా మెటీరియల్ లైబిలిటీ 790 కోట్లు. వెరసి ఒక్క MGNRGS లో ఉపాధి హామీ పథకంలో 2900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు దేశంలోనే నెంబర్ 1. మోడీ గారు మీ పక్కనే ఉంటారు, అమిత్ షా గారు మీరు జోబిలో ఉంటారు, కేంద్ర ప్రభుత్వం ఎడ చెప్తే అట్టెంటది, సనాతన ధర్మం. కానీ ఇది పెట్టారండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. దాని గురించే సార్ ఏదైతే 2024 ఫిబ్రవరిలో క్వశ్చన్ అడిగారు కోక్కలే అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ మేము అధికారంలో దిగిపోయాం సార్. క్వశ్చన్ అడిగితే 60 కోట్లు మాత్రమే పెండింగ్ MGNRGS, 60 కోట్లే. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో వెలగబెట్టేది. ఓజీ హరిహర వీరమల్లు చిట్టి మల్లు అందుకే ఆయన కోట్లేసింది, అందుకే ఆయన మంత్రిని చేసింది. సినిమాల గురించి మాట్లాడుకోవడానికి సినిమా ప్రమోషన్స్ కా ఆయన శాఖనే గాలికి వదిలేశారు, రాష్ట్రాన్నే గాలికి వదిలేశారు, ఆయనకు ఓట్లేసిన పెట్టాపురం ప్రజలను గాలికి వదిలేశారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాలరు మీసం, సిగ్గుపడాలి కొంచెం. ఆయనకు ఓట్లేసిన ప్రజలకు గాలికి కొట్టుకుపోతున్నారన్నా సరే ఏం మాట్లాడరు. ఇక స్కామ్ గురించి అంటున్నారు సార్. సార్ ఏదైతే స్కామ్ గురించి మాట్లాడుతూ చార్జ్ షీట్ వస్తుంది, 11 కోట్లు దొరికాయి, సిట్ గుర్తించింది, స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతారు. సార్ దమ్ముగా స్కామ్ జరగలేదు కాబట్టి దొరికిన ఏదైతే మీరు చెప్పినటువంటి మనీ ఏదైతే ఉందో దొరికిన 11 కోట్లు మావి కాదు, నేను ఇచ్చానని చెప్తున్నారు కదా. నా వేలు ముద్రలు ఉంటాయి, నేను ఇచ్చినుంటే, నా చేతులతో నేను ఇచ్చినుంటే నా వేలు ముద్రలు ఉంటాయి, ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ తీయండి అని చెప్పి ఏదైతే పిల్లేసాం మేము. అదే విధంగా ఆ నోట్లు మావి అంటున్నారు కదా, మావి కాదు. 2024 జూన్లో మేము ఇచ్చామంటున్నారు కదా, ఆ నోట్లు మొత్తం RBI వెరిఫికేషన్ పంపించండి అని చెప్పి పిటిషన్ వేసాం మేము. దమ్ముగా పిటిషన్ వేస్తే నిన్న కోర్టులో గౌరవ జడ్జి గారు, గౌరవ న్యాయమూర్తి వారు ఏం చెప్పారంటే, అయ్యా ఇవి మొత్తం వీడియో తీయండి నోట్లు మొత్తం అని చెప్తే, సిట్టు ఎంత నిష్పక్షపాతంగా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసుంటే మరి వీడియో ఫుటేజ్ తీయించాలిగా. తీయించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎందుకు బ్యాంకులో డిపాజిట్ చేస్తా ఉంది ఈరోజు, ఎందుకు ఆ నోట్లని బ్యాంకులో కలిపేస్తా ఉంది? చెప్పనండి సమాధానం. ఇదే నిష్పక్షపాత దర్యాప్తు అంటే ఇక్కడ తెలియట్లేదా? ఒక్క నోటైనా సరే 2024 జూన్ కన్నా ముందు ముద్రించబడి ఉంటే సిట్టు ఈ కేసే ఎత్తిపోద్ది. దర్యాప్తు జడ్జి ఏదైతే రాజకేశ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా దమ్ముగా అడిగారు, నాది కాదు, మీరు RBI దగ్గరికి పంపించే నోట్లను వెరిఫికేషన్ చేయించండి అని. మరి మీరు చేయించవచ్చు కదా, మరి మనీ పట్టుకున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా. ఒక్క నిమిషం సార్, మనీ పట్టుకున్న తర్వాత, అంత పెద్ద మొత్తంలో మనీ పట్టుకున్న తర్వాత దాన్ని IT డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ఎందుకు చేయలేదు? చేయకుండా కోర్టు రికార్డ్ చేయమంటే చేయకుండా తప్పించుకొని దొంగదారిన బ్యాంకులో ఈరోజు ఎందుకు చేస్తా ఉన్నారు జమా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇది ఫ్యాబ్రికేటెడ్ కేస్, ఏదైతే కుక్కుడు కేస్, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కోసం, పురచల్లడం కోసం మేము పట్టేస్తాం, మీకు బట్టగలిచి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి అని చెప్పే విధంగా వీళ్ళు చేసినటువంటి
వీళ్ళకి దమ్ముంటే నిజాయితీ ఉంటే ఎందుకని చెప్పి దాన్ని రికార్డ్ చేయలేదు, వీడియో ఫుటేజ్ తీయలేదు. Okay. దానికి సమాధానం చెప్పానండి. Right, చివరికి okay. ఒక్క మాట సార్, చివరికి ఒక్క మాట సార్, ముగిస్తా చివరికి ఒక్క మాట సార్. వీళ్ళు చెప్తూ రాష్ట్రాన్ని అన్యాయం చేసి పెట్టేశారంట సార్. మీరే కదా చెప్పారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 3,30,000 అప్పు చేశారు అని చెప్పి మీరు కదా సర్టిఫికేట్ ఇచ్చారు. అసెంబ్లీ రానోళ్ళకి అసెంబ్లీలో చెప్పేది ఎందుకండి? 1,80,000 కోట్ల రూపాయల అప్పు. మళ్ళీ రేపు మంగళవారం అయ్యా మళ్ళీ